సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఏ విధంగా ఈక్వల్ తీసుకుంటున్నాను నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ కనుక జరిగినట్లయితే ఓట్లను కొనొద్దు, ఓట్లను కొని మెజారిటీ తీసుకురావద్దు. ఓట్లను కొన్నట్లయితే మాత్రం అది క్రిమినల్ చర్య కింద వస్తుంది. క్రిమినల్ కింద లెక్క పెడతాం, మేము క్రిమినల్స్ అంటాం. కానీ 76 సంవత్సరాల నుంచి ఈ మాట చెప్తూనే ఉంది. కానీ ఈ ఎలక్షన్ కమిషన్కు ఓటుకు నోటు కంట్రోల్ చేయటంలో విఫలమైందని చెప్పి నేను చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ అటు జ్యుడిషియరీ ఫెయిల్ అయింది, ఇటు ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయింది. ఈ దేశం నుండి స్కామ్లు మొత్తం 146 స్కాములు ఈ దేశంలో జరిగింది. ఈ స్కాములు అన్నీ కూడా ప్రజల సొమ్మే, ప్రజలను దోచుకునే. ఆ తర్వాత ఇప్పుడు ఇదేదైతే ప్రభుత్వాలు నడుస్తున్నాయో ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఇల్లీగల్ ప్రభుత్వాలు. ఆ తర్వాత ఓట్లను కొనుక్కొని మెజారిటీ తోటి ఎలక్ట్ అయినటువంటి ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలు నీతి నిజాయితీ ఏమీ లేదు, దోచుకుంటుంది, దోపిడీ. ఈ విషయాలు తెలియజేస్తున్నా. నెక్స్ట్ మీకు పొలిటికల్ లీడర్స్ ఆర్ కరప్టెడ్ సిన్స్ 1976 years అండ్ స్కామ్స్, ఇండియన్ స్కామ్స్ 146 స్కాములు ఏమున్నాయో అవి తెలియజేస్తాం మీకు. నేను రేపు లేదు ఎల్లుండి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ 12 గంటల పడుతున్నా. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇలాంటి ఈ దేశంలో దోపిడీలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి, కరప్షన్ జరుగుతుంది. మొత్తం ఈ దేశ పరిస్థితి బాగాలేదు. ఎవరికి అర్థమవుతుందో వాళ్ళకే అర్థమవుతుంది దేశ పరిస్థితి ఎట్లా ఉంది, ఏ విధంగా లేదు. మేడి పండు చూడ మేలమయ్యుండును, పొట్టగిచ్చి చూడ పురుగులుడు అన్నట్టు గాలి పైకి కనబడుతుంది ఈ దేశం. కానీ వివరాల్లోకి పోతే మాత్రం అన్ని పురుగులే ఉన్నాయి ఈ దేశంలో. మొత్తం కంప్లీట్ అరాచకాలు, దోపిడీలు, రేపులు ఇవే జరుగుతుంది. ఇన్ని జరుగుతుంటే ఇట్లా ద్వేషాన్ని దోచుకుంటుంటే మరి బార్డర్ మీద మిలిటరీ వాళ్ళు ఎండకు ఎండుతున్నారు, వానకు జరుస్తున్నారు, చలికి మంచుగడ్డల మీద పండుకుంటున్నారు. మరి వాళ్ళే కనుక మీరు చేసినట్టు కరప్షన్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు కరప్షనే, A to Z కరప్షనే. వాళ్ళు కూడా మరి ఇక కరప్షన్ చేసి వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటే ఈ దేశం ఏమి కావాలి? ఈ దేశం సంగతి ఏంది? అసలు ఈ క్రిమినల్స్కి, ఈ దేశ ద్రోహులకు ఎందుకు ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. ఎల్లుండి మళ్ళీ నేను కరప్షన్ ప్లస్ ఈ స్కామ్స్ మీద నేను ఎల్లుండి 12 గంటలకే మీటింగ్ ఇప్పుడే బుక్ చేసుకుంటాను. కవితను ఒకరిని ఎందుకంటే కేసీఆర్ కదా, కేసీఆర్ను అరెస్ట్ చేయాలి. కానీ ఇంకొక ఆయన దేశద్రోహి ఉన్నాడు. ఈయన మీ పేపర్ ఆయన రాస్తున్నారు. ఎవరు? సాక్షి పేపరు యజమాని ఎవరైతున్నారో ఇండియాలో హైయెస్ట్ కరప్టెడ్ వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ఒకరని చెప్తున్నారు ఈ పేపర్. ఆయన ఏమంటున్నాడంటే GJR అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే దేశద్రోహి. ఆ దేశద్రోహిని ఈయన పారదోలే. ఆ దేశద్రోహి కంపెనీలు అంటే ఈనాడు, మార్గదర్శి ఇవన్నీ ఈయన ఆక్రమించుకున్నాడు. రామోజీరావు కూడా దేశద్రోహి అంటున్నాడు. నేనేమంటున్నా, రామోజీరావుని అరెస్ట్ చేసిన, కేసీఆర్ని అరెస్ట్ చేసిన, హౌస్ అరెస్ట్ చేయండి పాపం ముసలోళ్ళని అంటున్నాడు. వీళ్ళు దేశద్రోహి, పెద్ద సమస్య లేదు. ఈనాడు మీరు ఎవరైనా ఉంటే ఇప్పుడు మరి నేను చెప్పేది కాదు ఈ విషయం, నా దగ్గర ఉంది మొత్తం కంప్లీట్ హిస్టరీ. ఎవరు? సాక్షిరావు వాళ్ళు రాసిన హిస్టరీ మొత్తం ఉంది. రామోజీరావు దేశద్రోహి, ఏం చేయమంటారు చెప్తారు. ఇట్లా దేశాన్ని
మొత్తం